ప్రభాస్ కుటుంబంలో టికెట్ దక్కుతుందని గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కొన్ని లీకులు వదులుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతల కొంతమంది రానున్న ఎన్నికల్లో శ్యామలాదేవి గారిని, అంటే ఇటు కృష్ణరాజు గారి భార్య ప్రభాస్ పెద్దమ్మని బరిలో దించేందుకు సిద్ధమయ్యారని, ఆ రకంగా కేంద్ర భారతీయ జనతా పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో అసలు ప్రభాస్ ఫ్యామిలీ చూపు భారతీయ జనతా పార్టీ వైపు ఉందా లేదా వైఎస్ఆర్సీపీ వైపు ఉండే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. లత గారు, ప్రభాస్ కుటుంబం నుంచి ఎవరో ఒకరికి రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కడం ఖాయం అంటూ కూడా కొన్ని లీకులు అయితే వదులుతూ వచ్చింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. అయితే ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు రానున్న ఎన్నికల్లో శ్యామలాదేవి గారిని రంగంలోకి దించేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే బీజేపీ పెద్దలతో వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రభాస్ కుటుంబం చూపు ఇప్పుడు బీజేపీ వైపు ఉండే అవకాశం ఉందా లేదంటే వైఎస్ఆర్సీపీ వైపు చూసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఒక్కసారి మనం గతం గుర్తు చేసుకుంటే అండి, కృష్ణరాజు గారు ఎక్కడి నుంచి వచ్చారు? భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీగా గెలిచారు. బీజేపీలో ఆయన ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసి ఆయన మూలాలు అక్కడి నుంచే ఉన్నాయి. సో ఆ దిక్కుడు కాకుండా ఆయన చనిపోయిన తర్వాత అశేష జనం కూడా అక్కడికి రావటం, అదంతా అప్పట్లో ఉన్న నాయకులు అందరికీ దృష్టిలో పడ్డది. ఆయన మీద ఉన్న అభిమానం కానివ్వండి, ఆయన చనిపోయిన తర్వాత బయటపడ్డా కానీ ఇవన్నీ ప్రతి నాయకుడు ప్రతి పార్టీ కూడా ఆలోచిస్తుంది. వైసీపీ ఏంటంటే అది కృష్ణరాజు గారి ఇది మన ఖాతాలో వేసుకుందామని వీళ్ళ ప్లాన్, అంతేగాని అక్కడ ప్రభాస్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వైసీపీలో చేరాలనేది వాళ్ళకు ఉండకపోయి ఉండొచ్చు, ఉండదు కూడా అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ మూలాలు వేరే చోట పెట్టుకొని ఈ పార్టీకి వస్తామని ఆశ ఉండదు వాళ్ళకి. ఒకటి, సెంట్రల్ పార్టీతో వాళ్ళకి ఎప్పుడూ రిలేషన్ ఉంది, సెంట్రల్ పార్టీతో ఆల్రెడీ వాళ్ళకి టైఅప్ ఉండదు కాబట్టి వాళ్ళు ఈ పార్టీలోకి వస్తారనేది అయితే ఆ ఆశ వాళ్ళకు, అది వాళ్ళకి అవకాశమే లేదు, వాళ్ళు రారు కూడా రారు. వీళ్ళు ఏంటంటే జనాకర్షణ ఉన్న వాళ్ళని మా పార్టీలోకి వస్తారు, వాళ్ళకి మేము సీట్ ఇస్తున్నాం అని వీళ్ళు చెప్పుకోవటమే. వాళ్ళు రావాల్సింది మళ్ళీ ఉన్నాళ్ళని కాపాడుకోలేకపోతున్నారు. ఎక్కడో వెళ్ళిపోయి వాళ్ళు ఆల్రెడీ వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు సీట్ ఇస్తానంటే నీ దగ్గర ఉన్న ఎంపీలే ఉండట్లేదు, నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఉండట్లేదు, వాళ్ళని కాపాడుకోలేదు చూసుకోవాలి. కానీ వేరే పార్టీ వాళ్ళకి మేము సీట్ ఇస్తాం మీరు రండి మా పార్టీలో వచ్చి అడుగుతున్నారు అని అంటే హాస్యాస్పదమైన విషయం ఇది. అంటే నిజంగా మీరు చెప్పిన దాని ప్రకారం తీసుకున్నా కానీ సిట్టింగ్ ఎంపీలే మేము పోటీ చేయం అంటూ చేతులెత్తేసిన నేపథ్యంలోనే కొత్త అభ్యర్థుల్ని చూసే వేటలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అందులో భాగంగానే ప్రభాస్ కుటుంబానికి ఇస్తే బాగుంటుంది ఒక సీటు అంటూ కూడా ప్రభాస్ కుటుంబంతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు గతంలో అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఎందుకంటే ఎవరైనా కూడా గెలిచే గుర్రాల పక్కన వెళ్తాయే కానీ ఏదో ఓడిపోయే సైడ్ ఎందుకు ఉంటారండి ఎవరైనా? ఇప్పుడు ప్రభాస్ ఫ్యామిలీ అయినా కూడా సెంట్రల్లో బీజేపీ ఉంది, సో సెంట్రల్లో గెలిచే పార్టీ కోసం వాళ్ళు వెళ్తారు. అది కూడా కాకుండా పొత్తులో రేపు టీడీపీతో ఉంటే ఖచ్చితంగా గెలిచే సీట్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు చేజేతులారా ఉన్నాళ్లే పారిపోతుంటే, ఆ పార్టీలో ఉన్నాళ్లే పారిపోతుంటే వీళ్ళు ఎందుకు వదులుకుంటారండి? బీజేపీ సీట్ కోసం ఎదురు చూస్తారు. కానీ ప్రభాస్ ఫ్యామిలీ అయినా కానీ శ్యామలాదేవి గారు పోటీ చేయాలన్నా బీజేపీతో ఉంటారు, కానీ వాళ్ళు ఎందుకు దీనిలోకి వస్తారు? రారు. ఇదంతా వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళు ఏదో మా పార్టీకి వీళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారని వాళ్ళకున్న ఇమేజ్ని వీళ్ళు వాడుకోవాలని చూడటమే కానీ ఇంపాసిబుల్ వాళ్ళైతే వచ్చే ప్రసక్తే లేదండి, వచ్చే ఆలోచన కూడా ఉండదని అనుకుంటున్నాను. ఓకే, అంటే అసలు ప్రభాస్ కుటుంబం చూపేమో ఇప్పుడు బీజేపీ వైపే ఉందని, బీజేపీ నుంచి గతంలో కృష్ణరాజు గారు గవర్నర్ వస్తుందని ఆశించి భంగపడ్డారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వైపు చూసే అవకాశం లేదు కృష్ణరాజు ఫ్యామిలీ కానీ ప్రభాస్ ఫ్యామిలీ కానీ అంటూ కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒక విషయం ఆలోచించాలి. ఓకే, ఆ మాట అప్పట్లో వచ్చిన మాట నిజమే, కానీ గవర్నర్గా ఇస్తానన్నారు, సో ఇవ్వలేకపోయారనేదో.
సో ఇది ఏది అంతర్గతంగా జరిగినాయి కానీ ఎవరికి ఓపెన్గా తెలిసిన విషయాలు అయితే కాదు. వాళ్ళ అంతర్గతంగా జరిగిన ఇష్యూస్ అయి ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. ఏది మనకు అందరికీ తెలిసిన విషయం అయితే కూడా కాదు. అది జరిగిందా జరగలేదు అనేది కూడా తెలియదు. ఊహాజనితమైన మాటలే కానీ ఇవి మనం ఆయనకి ఇస్తానన్నారంట అనేది ఓపెన్ ఎక్కడ స్టేట్మెంట్ లేదండి అది. ఓకే, ఇంకోటి వీళ్ళకి రేపు పొద్దున ఈ ఎంపీ సీట్ ఇచ్చినా కూడా మంచిదే కదా. గెలిచే చోట ఎంపీ సీట్ వస్తే కృష్ణరాజు గారిని గౌరవించుకున్నట్లే కదా. అది ఎవరికో ఇస్తారు, ఎవరికో వెళ్ళటం కన్నా వీళ్ళ ఫ్యామిలీకి వస్తే ఆయన్ని గుర్తించుకున్నారు, బీజేపీ పార్టీ గుర్తించుకుంది, ఆయనకి అదే స్థానంలో ఆయనకి సీట్ ఇస్తున్నారు అనే ఇది సంతోషించదగ్గ విషయమే కదా. వాళ్ళు ఎక్కడ గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి కృష్ణరాజు గారిని ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు, కానీ తరువాత అసలు పక్కన పెట్టారు అనేటువంటి విమర్శలు కూడా భారతీయ జనతా పార్టీ మీద వచ్చిన నేపథ్యంలో ఈసారి నిజంగా ప్రభాస్ కుటుంబ సభ్యులు కానీ అలాగే శ్యామలాదేవి గారు కానీ బీజేపీ వైపు చూసే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఒక విషయం మనం ఇక్కడ గుర్తించాల్సిందండి, లాస్ట్లో కృష్ణరాజు గారికి హెల్త్ ప్రాబ్లం ఉన్నది. సో ఆయన బయట కూడా తిరగలేని పరిస్థితి. క్యాంపెయిన్ చేశారు, గెలిచారు, ఆయన సంతోషం కూడా సెలబ్రేట్ చేసుకున్నారు, అవన్నీ చూసాం. తర్వాత ఆయనకి హెల్త్ డ్యామేజ్ అయింది, కరోనా రావటం, ఇవన్నీ కూడా గత 4 ఏళ్లుగా ఇది ప్రాసెస్ అట్లా నడిచిపోయింది. సో అందుకని విస్మరించి ఉంటారని అనుకోవటం కూడా తప్పండి. ఆయనకి హెల్త్ ప్రాబ్లం రావటం, కరోనా ఒకటి రావటం, ఆయన బయట రాలేకపోవటం, ఆయనకి కూడా కరోనా అటాక్ అయింది అన్నారు అప్పుడు. ఇప్పుడు శ్యామలాదేవి గారిని సీట్ ఇస్తున్నారంటే అంతకన్నా ఇంకా గుర్తించుకోవటం అనేదే కదండి. కృష్ణరాజు గారి లెగసీని ఎవరు వాళ్ళ ఫ్యామిలీ రన్ చేస్తున్నప్పుడు సో హర్షించదగ్గ విషయమే కదా. ఆ ఛాన్స్ కూడా బీజేపీ ఇస్తుంది కదా వాళ్ళకి. సో దానికన్నా ఆపర్చునిటీ ఇంకేముంటుందండి. ఎందుకంటే ఆయన ఆరోగ్యరీత్యా ఫిట్గా ఉండి బాగుండుంటే ఆయనకి ఇచ్చేవాళ్ళే కదా. సో ఆయన ఇప్పటి వరకు ఉండుంటే ఆయనే పోటీ చేసేవాళ్ళు కదా. సో ఆయన ఎక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు కృష్ణరాజు గారిని తక్కువ చేసింది లేదు. ఆయనకి ఇచ్చే సముచిత స్థానం ఎప్పుడు ఇస్తూనే ఉందని అనిపిస్తుందండి. ఓకే, అంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నరసాపురం సీట్ని శ్యామలాదేవి గారికి ఇవ్వబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే చూసాం మనం. అంటే నరసాపురం ఎంపీగా ఇప్పుడున్నటువంటి రఘురామ కృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీకి రెబల్గా మారిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి శ్యామలాదేవి గారిని ఆ స్థానంలో పోటీ చేయించి రఘురామ కృష్ణరాజు గారికి చెక్ పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి భావించారు అనేది కొన్ని వార్తలు. నిజంగా ఆ రకంగా కూడా ప్రయత్నాలు జరిగినాయా? నేను అనుకుంటాను ఆ రకంగా జరిగినా కూడా జరుగుండొచ్చు. మేబీ వీళ్ళ ప్లాన్ అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే కృష్ణరాజు గారి ఫ్యామిలీ అయితేనే చెక్ పెడుతుంది రఘురామ కృష్ణరాజుకి అనే ఆలోచన వీళ్ళకు ఉండుండొచ్చు. కానీ వాళ్ళకి బీజేపీ స్టాండ్ ఇస్తున్నదంటే ఇప్పుడు ఇద్దరు పెద్ద హేమీ లీడర్స్ అనమాట బీజేపీలో. సో ఇద్దరు పోటీ పడాల్సి వచ్చినప్పుడు ఎవరికి ఇస్తారనేది కూడా ఆలోచించాలి. కానీ కృష్ణరాజు గారి ఫ్యామిలీకి ఇచ్చారంటే తగిన గుర్తింపు ఇచ్చింది. కృష్ణరాజు గారు చనిపోయినా కూడా ఆ ఫ్యామిలీకి ఒక గుర్తింపు ఇస్తుంది ఇప్పటికి కూడా స్టిల్ అనేది మనం ఆలోచిస్తున్నాం. ఓకే, అంటే శ్యామలాదేవి గారి చూపు అయితే బీజేపీ వైపే ఉండే అవకాశం ఉందంటారు? 30% అదే ఉంటుందండి. ఇంకా వేరే వాళ్ళకి ఇంకా సీటు దొరకలేదు, మనం ఎక్కడైనా పోటీ చేయాలని అనుకుంటే మటుకు వేరే పార్టీలకు ఏమైనా ఆస్కారం ఉంటుందేమో. కానీ ఎందుకంటే ఎట్లాగో గెలిచే సీట్ అది. సో ఎందుకు కూటమిలో ఉన్నప్పుడు తప్పకుండా గెలిచే సీటు ఎవరికైనా ఆ సీటు మీద కన్ను ఉంటుంది. కృష్ణరాజు గారికైనా కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీకైనా కానివ్వండి, రఘురామ కృష్ణరాజుకైనా కానివ్వండి, ఎవరికైనా సరే ఆ సీటు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వాళ్ళల్లో బీజేపీ ఎవరికి ఇస్తుంది? ఎందుకంటే ఈయన సిట్టింగ్ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. సో ఈయననే కంటిన్యూ చేస్తారా? సో వాళ్ళ కృష్ణరాజు గారిని మిసెస్గా ఉన్న ఆవిడ ఒకవేళ అడుగుతున్నారా లేదో కూడా మనకు తెలియదు. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా మనకు తెలియదు. అంటే పొత్తులో భాగంగా ఒకరికే వచ్చే అవకాశం ఉంది కదా. అంటే అటు రఘురామ కృష్ణరాజు గారికా లేదంటే ఇటు కృష్ణరాజు గారి భార్య శ్యామలాదేవి గారికా ఒకరికే వచ్చే అవకాశం ఉంది. అడిగిందా లేదా అనేది కూడా, ఆవిడకి రాజకీయ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా ఇంకా ఓపెన్గా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆవిడ ఇవ్వలే ఇంతవరకు స్టేట్మెంట్. నేను రాజకీయాల్లోకి వస్తున్నాను నేను అనే మాట ఇంకా ఎక్కడ చెప్పలేదు. సో అందుకని బీజేపీని ఆవిడ అడుగుండకపోయి ఉండొచ్చు. పార్టీలో నేను చేరుతాననే మాటే కానీ నేను పోటీ చేస్తాననే కానీ ఇంతవరకు ఎక్కడ చెప్పకపోయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు రఘురామ కృష్ణరాజుకి క్లియర్ చిట్ అవుతుంది. ఓకే, లత గారు, థ్యాంక్ యూ సో మచ్.